గుడ్ ఈవినింగ్. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం. ఆ దేశం ఉగ్ర నాగుల్ని పాలు పోసి పెంచుతూ ఉంటుంది. ఎప్పుడు భారత్పై ఏ విధంగా దాడి చేయాలా అంటూ పన్నాగాలు పన్నుతూ ఉంటుంది. అందుకే ఆ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రక్తం మరుగుతుంది. డైరెక్ట్గా ఇండియాను ఎదుర్కోలేక వేరే దేశాల సపోర్ట్ తీసుకుంటూ భారత్లోకి ఉగ్రవాదులను పంపుతోంది. భారత్ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబా నేత అబ్దుల్ రవూఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీని ఆక్రమిస్తామని అర్థం వచ్చేలా ఆ నగరాన్ని పెళ్లి కూతురుగా చేస్తామంటూ వ్యాఖ్యానించాడు. భారత వైమానిక దళంపై కూడా నోరు పారేసుకున్నాడు. లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడు అబ్దుల్ రవూఫ్. పాక్ ఆర్మీ అతన్ని సాధారణ పౌరుడిగా పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో సాయుధ పోరాటం సమసిపోయిందనే వాదనలను కొట్టి పారేశాడు రవూఫ్. వివాదం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించాడు. ఎల్ఐటి సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ రెహమాన్ మక్కీని ఉద్దేశిస్తూ ఢిల్లీని స్వాధీనం చేసుకోవడమే తమ గ్రూపు లక్ష్యం అన్నాడు. ఇక భారత సైనిక శక్తిపై కూడా రవూఫ్ నోరు పారేసుకున్నాడు. రఫేల్ యుద్ధ విమానాలు, S-400 గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు అసమర్థమైనవిగా అభివర్ణించాడు. భారత వైమానిక దళం పాక్ గగనతలంలోకి ప్రవేశించే ధైర్యం చేయదన్నాడు. ఇస్లామిక్ దేశాల్లో పాక్ వద్ద మాత్రమే అసలైన అణ్వాయుధాలు ఉన్నాయన్నాడు. చదువు లేక పేదరికంతో బాధపడుతూ తినడానికి కనీసం తిండి కూడా లేని నిరుద్యోగ యువకులను చేరదీసి ఉగ్రవాదులుగా మార్చడం పాకిస్తాన్ సంస్థల సంప్రదాయం. భారతదేశం చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్ భారీగా కుట్రలు పన్నుతోంది. ఇండియాకు సరిహద్దు ప్రాంతాలైన నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరాల్లో ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దాయాది దేశం కుట్రలు పన్నుతోంది. దేశంలో అక్కడా ఇక్కడ అంటూ ఏదీ లేదు. ప్రతి అడుగులో కూడా ఉగ్రవాదులు కనిపిస్తున్నారు. ఏ క్షణం వారి నుంచి ముప్పు పొంచి ఉందో అన్న టెన్షన్ ప్రజలను కలవరపెడుతోంది. కానీ మన సైన్యం, మన పోలీసులు ఉగ్రవాదుల అంతం చూస్తున్నారు. వారు ఎక్కడ నక్కి ఉన్నా వారిని పట్టుకుని వారి పని చేస్తున్నారు. ఉగ్రవాదానికి మరో పేరే పాకిస్తాన్. అది మనకు తెలుసు. ముఖ్యంగా ఉగ్ర నాగులనైతే పాలు పోసి పెంచుతోంది. ఎప్పుడు భారత్పై ఏ విధంగా దాడి చేయాలా, ఇవే ఆలోచనలు, ఇవే పన్నాగాలు నిరంతరం పాకిస్తాన్కి. అందుకే ఆ పేరు వింటే ప్రతి భారతీయుడి రక్తం బాగా మరుగుతుంది. ఇక డైరెక్ట్గా ఇండియాని ఎదుర్కోలేక వేరే దేశాల సపోర్ట్ తీసుకుంటూ ఇండియాలోకి ఉగ్రవాదుల్ని పంపడానికి ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో సక్సెస్ అవుతోంది కూడా. మరి తాజాగా రవూఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏం తెలియజేస్తూ ఉన్నాయి? ఈ విషయానికి సంబంధించి మనకి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. సార్, పాకిస్తాన్ గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. పదే పదే అక్కసు వెళ్ళగక్కుతూ, పదే పదే లేనిపోని విషయాల మీద విషం చిమ్ముతూ ఇండియాపై అదే పని. మళ్ళీ తాజాగా ఇప్పుడు రవూఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి ఖచ్చితంగా ప్రతి ఇండియన్ను ఆలోచించేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ గురించి మాట్లాడుతూ కొన్ని వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఏమిటి నోటి దురద? ఎన్నాళ్ళు ఇలా? ఒక రకంగా పక్కలో బలిలాగా ఇవాళ పాకిస్తాన్, అటు పక్కన బంగ్లాదేశ్ కూడా తయారైంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా దానికి ఊతమిస్తున్నది. రమణ గారు, మీకు అట్లాగే రాజనీష్ ప్రేక్షకులకు నమస్కారం. విజాతి సిద్ధాంతం మీద, ఒక రకంగా విజాతి సిద్ధాంతం విద్వేషాల పునాది మీద పాకిస్తాన్ ఏర్పడింది. అప్పుడు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ రెండు వేరే ఉండే. ఇప్పుడు రెండు దేశాలు వేరే అయినా కూడా రెండు చేతులు కలుస్తున్నాయి, చప్పట్లు కొడుతున్నారు వాళ్ళిద్దరు కూడా. ఇటు పక్క యూనట్ బంగ్లాదేశ్ నుంచి మరొక శత్రువుగా తయారైన కొత్త శత్రువు. ఆ పైన ఏమో పాకిస్తాన్ మొదటి నుంచి మనకు పక్కలో బలిలాగా. ఎట్లా చూడాలంటే ఏమున్నది, పాకిస్తాన్ పాలకులు కేవలం ఎన్నికైన పాలకులు, వాళ్ళు పప్పెట్స్ మాత్రమే. అటు ఆడబొమ్మలు, తోలుబొమ్మలు లాంటి తోలుబొమ్మలు ఆడించే మన తాళ్ళు లేకుంటే దారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఒకటి సైన్యం చేతిలో. సైన్యం ఎవరి చేతిలో ఉందంటే సైన్యం మళ్ళీ ఉగ్రవాదుల చేతిలో ఉంది. ఇది వాళ్ళ మొత్తం వ్యవస్థ. కనుక ప్రతిసారి రెచ్చగొట్టడం ఇట్లా మాట్లాడే ఉంటుంది. చాలాసార్లు ఏం చేస్తారు, రెచ్చగొడతారు, మళ్ళీ అబ్దుల్ రవూఫ్ సామాన్య పౌరుడు, ఆయనకి ఏం సంబంధం లేదనుకుంటారు. అంటే చెప్పేది వాళ్ళే, రెచ్చగొట్టేది వాళ్ళే, ఇట్లా మాట్లాడేది వాళ్ళే. కానీ మనం కూడా చాలాసార్లు ఓపికలు పడుతున్నాం అన్నట్టు.
పార్టీలు మారినా కూడా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన భారత ప్రభుత్వం చాలా సార్లు సమయంలో పాటించింది. ఇవాళ కాదు, విభజన నుంచి మొదలుకొని వరకు పాకిస్తాన్తో 3 యుద్ధాలు పెద్ద వచ్చినట్టు లెక్క. విభజన అప్పుడు యుద్ధం వచ్చినట్టు లెక్క. అప్పుడు అక్కడ తాళలేక చాలా మంది హిందువులు, ముఖ్యంగా ఇప్పుడు మన్మోహన్ సింగ్ మన భారత ప్రధాని అక్కడి నుంచి వచ్చిన వాడు, అట్లాగే అద్వానీ గారు అక్కడి నుంచి వచ్చిన వాడు చూస్తున్నాం కదా. వీళ్ళందరూ కూడా ఆ సింధ్ లో లేకుంటే పంజాబ్ లో ఉండి వాళ్ళు విభజన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అట్లా లక్షలాది మంది వాళ్ళ అక్కడి హిందువులు ఇక్కడికి వచ్చేసారు. ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అంతే. ఏర్పడ్డప్పుడు ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు చూస్తున్నాం. ప్రతిసారి కూడా అమెరికా అండ చూసుకొని నాకు తెలిసిన పాకిస్తాన్ పెట్టిపోవడానికి ప్రధానమైన కారణం అమెరికానే అంటారు. ప్రతిసారి ప్రతి యుద్ధంలో కూడా అమెరికా డైరెక్ట్ గా మనతో తలపడలేక పాకిస్తాన్ ఆధారం చేసుకొని ఆయుధాలు సప్లై చేస్తున్నది. ప్రతిసారి కూడా వాళ్ళ ఆయుధాలు చూసుకొని ఖర్చు పెట్టేస్తున్నారు. మీరు అన్నట్టు తినడానికి తిండి లేకున్నా సరే యుద్ధ ఆకాంక్ష, యుద్ధ ఆదుర్త వాళ్ళకి ఎట్లా కనపడుతుంది అంటే యుద్ధం ద్వారానే చేస్తామంటారు. దాన్ని జిహాదీ అంటున్నారు కూడా. అందుకని జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయిబా కానీ, ఇవన్నీ కూడా కలిపితే మనకు వాళ్ళ స్థావరాలన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయి, పాకిస్తాన్ లో ఉంటున్నాయి. అట్లానే ఆక్రమిత పాకిస్తాన్ లో ఉంటున్నాయి. ఆక్రమిత కాశ్మీర్ ఒక కుషన్ లాగా పనికొస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇండియా మీద దాడులు చేయడం, అటు పాకిస్తాన్ లో కాకుండా ఇండియాలో కాకుండా మధ్యన POKలో ఉండడం చూస్తున్నాం మనం. అంటే మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా మనం పామును చచ్చేదాకా చంపాల్సిన అవసరం ఉండే కానీ చావకుండా తోక దొక్కినాం, కొట్టినాం, పడగతో కొట్టడం, చచ్చిపోయింది అనుకుంటున్నాం. మళ్ళీ అదే మొదలైతుంది. ఇవాళ పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడుతున్న పాకిస్తాన్ తాను కూడా నష్టపోతుంది, అర్థమవుతలేదు వాళ్ళకు కూడా. చూసాం కదా, మన దగ్గర పహల్గామ్ తర్వాత ఢిల్లీ పేలుళ్ళ తర్వాత 1-2 రోజుల తేడాలోనే ఢిల్లీ పేలుళ్ళ తర్వాత పాకిస్తాన్ లో కూడా పెద్ద విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు కూడా తీవ్రవాదం అనేది దానికి ఎల్లలు లేవు. తీవ్రవాదానికి దేశాలు, మన మతాలు కూడా లేవంటున్నాడు. ఒక పహల్గామ్ విషయంలో మతం చూసి చంపారు కానీ మిగతా అన్ని చూడండి. మన హైదరాబాద్ లో దిల్సుఖ్నగర్ పేలుళ్ళు కానీ, అంతకుముందు గోకుల్ చాటు లేకుంటే లుంబిని పార్క్ పేలుళ్ళు కానీ ముస్లింలు కూడా చనిపోయారు కదా. అంతేందుకు వాళ్ళు మన మీద పహల్గామ్ దాడి తర్వాత మన మీద దాడి చేస్తే POK పక్కన పూంచ్ కానీ, బారాముల్లా సెక్టార్లో ఎవరు చనిపోయారు? 16 మంది ముస్లింలు చనిపోయారు. మన భారత పౌరులు కదా వాళ్ళు. అంటే వాళ్ళకు తీవ్రవాదానికి ఎప్పుడు కూడా ఈ మతం అంటే ఏముండదు. కానీ హిందుస్థాన్ పేరు మీద వాళ్ళు విద్వేషం వెలగొస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రవూఫ్ వ్యాఖ్యలను మనం పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. పాలకులు ఏం చేస్తున్నారంటే పాలకులు పాలిస్తలేరు. ఇటు పక్కన వాళ్ళు ఓరకం చెప్పాలంటే లొంగిపోయే పరిస్థితి ఉన్నది ఎవరికి? సైన్యానికి. అందుకని చూడండి, సైన్యం మునీరుకున్న అధికారంలో ఒక 10% కూడా మనకు షహబాజ్ షరీఫ్ కి లేదనుకున్నాడు. షహబాజ్ షరీఫ్ ని ఎవరు అసలు లెక్కలోకి తీసుకుంటారు. చూసాం కదా, అగ్రరాజ్యమైన అమెరికా లాంటిది కూడా ఒక సైన్యాధ్యక్షుడి నుంచి విందిచ్చింది. సైన్యాధ్యక్షుడిని పిలుచుకొని ఒప్పందాలు చేసుకుంటుందని అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఇది పాకిస్తాన్ పన్నాగం. పాకిస్తాన్ కూడా నష్టపోయింది, వాళ్ళకి అర్థం కావడం లేదు రాముల్ గారు. ఎందుకంటే గతంలో జో బైడెన్ ఉన్నప్పుడు, ఇంత కొద్ది రోజుల ముందే, అయితే 1 year కూడా కాలేదు, జనవరి 20 వస్తే 1 year ట్రంప్ వచ్చి. అంతకుముందు జో బైడెన్ చివరి కాలంలో ఆయన ఓ మాట అన్నారు, పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశంగా ప్రకటించాలన్నారు. దాన్ని తిప్పికొట్టిన పాకిస్తాన్ ఏమన్నది, అయ్యా ఉగ్రవాదం నేర్పిందే మీరు కదా, మీకోసమే కదా ఉగ్రవాదం నేర్చుకున్నాం అని మాట్లాడుతుంది. అంటే ఆ పాకిస్తాన్ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా అన్ని రకాలుగా పాకిస్తాన్ ప్రోత్సహిస్తూ మన పక్కలో బలం తయారు చేస్తుంది. ఒకటేమో ఇది మన అమెరికా, ఎందుకంటే ఆయుధాలు అమ్ముకోవాలి, అశాంతి ఉండాలి. రెండోది చైనా కూడా డైరెక్ట్ గా ప్రత్యక్షంగా యుద్ధం చేసింది 65లో ఒకేసారి కానీ, 62లో ఒకటేసారి కానీ మనతోని. ఆ తర్వాత జియో పాలిటిక్స్ లో పాకిస్తాన్ ఒక పావుగా వాడుకుంటూ వాళ్ళ ప్రయోజనాలు దక్కించుకున్నారు. మన మీద పావు కాదు, పాకిస్తాన్ భూభాగం మన అవసరం కనుక చైనా కూడా అదే పద్ధతి చేస్తున్నది. అందుకని వాళ్ళు చైనా మనకు మిత్ర దేశం వాళ్ళకి వినిపిస్తున్నా కూడా మిత్ర దేశం ఎప్పుడు కాదు, చైనా వరకు శత్రు దేశమే. మన చుట్టుపక్కల మొత్తం దేశాలను కూడా అటు చైనా కూడా చాలా వరకు మన భౌగోళికంగా ఆక్రమించుకోలేదు, మనకు ఆయుధ పరంగా లేకుంటే అప్పుల పరంగా ఆక్రమించుకుంటూ మనకు వ్యతిరేకంగా. అంటే సార్ ఢిల్లీ గురించి అంటే కొంత అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ కూడా ఆ నగరాన్ని పెళ్లి కూతురుగా మారుస్తామంటూ, అంటే పెళ్లి కూతురుగా చేస్తామంటూ వ్యాఖ్యానించడం కానీ, ఇంకో అడుగు ముందుకు వేసి భారత వైమానిక దళంపై కూడా నోరు పారేసుకున్నాడు సార్ ఇతను. అంటే ఓవరాల్గా చూస్తే కనుక లష్కరే వ్యవస్థాపకుడు మనకు తెలుసు సార్ హఫీజ్ సయీద్, ఇతనికి అత్యంత సన్నిహితుడు అబ్దుల్ రవూఫ్. అంటే ఏమిటి ఇవన్నీ కూడా ఎవరు పలికిస్తున్నారు, లేకపోతే వాళ్ళ మనసులో ఉన్నదా, వాళ్ళు ఫ్యూచర్లో చేద్దామని కలలు గంటున్నదా? ఎందుకంటే అవి ఖచ్చితంగా కలలే. ఇండియా పాటవంతో చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళవన్నీ కలలే. ఎలా చూడాలి సార్ దీన్ని?
అంటే మనకు పెళ్లి కూతురుతో పోల్చడంతోనే మనం అర్థం చేసుకోవచ్చు ఆడవాళ్ళ పట్ల వాళ్ళకి ఎంత ఎటువంటి గౌరవం కావాలి ఏంటి మనం గమనిస్తున్నాం కదా. పెళ్లి కూతురు అంటే ఏంది, వాళ్ళు 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకొని కూడా ఆ రకంగా ప్రవర్తిస్తుంటారు. ఆడవారిని ఆస్తులుగా, మహిళలను ఆస్తిగా ప్రకటించుకుంటారు. చూస్తున్నాం కదా పెళ్లి విధానం గాని, అగ్రిమెంట్ గాని. అందుకని మనకు త్రిపుల్ తలాక్ రద్దు చేయడం, అట్లాగే మహిళలకు మనకు షాబాను కేసులో విడాకుల మనకు మెయింటెనెన్స్ విషయంలో మంచి తీర్పు చెప్పడం చూస్తున్నాం కదా. మనం ఏం స్త్రీని గౌరవిస్తాం, ఏ మతమైనా సరే. వాళ్ళు స్త్రీని అవమానిస్తారు. స్త్రీని పెళ్లి కూతురుగా పోలుస్తున్నట్టే ఢిల్లీని కూడా పెళ్లి కూతురుగా పోల్చారు. రెండోది వైమానిక దళాన్ని అవమానించడం అంటే ఎప్పుడు కూడా మాటలు ఎవడు మాట్లాడతారు, చేతగాని వాడి మాటలు ఎక్కువ మాట్లాడతారు. చేతగానితనంతో మాటలు ఎక్కువ వస్తాయి. కనుక మనం మనం చేతలతో చూపిస్తే వాడు మాటలతో చూపిస్తున్నారు. అయినా సరే నేను మన ప్రభుత్వాలు ఎవరైనా పార్టీలు మారినా కూడా అలాంటి కాంగ్రెస్ కానీ ఇవాళ బీజేపీ కానీ చాలా సార్లు దగ్గర దాకా వచ్చి, అంటే అంతిమ యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ ఏది మేము మ్యాప్ లో లేకుండా చేస్తాం అని రాజ్నాథ్ సింగ్ గారు చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు. ఏమైంది, మళ్ళీ పాకిస్తాన్ తిరగబడుతుంది. మాట్లాడితే ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. ఒకనాడు నా ఉద్దేశం ఏంటంటే సింధును స్వాధీనం చేసుకోవడం తర్వాత సంగతి. మొదలు స్వాధీనం చేసుకోవాల్సింది పిఓకే అంటున్నాడు. పిఓకే ఉగ్రవాదులను మనం కనుక అణచివేస్తే ఆటోమేటిక్ గా పాకిస్తాన్ తూకం వస్తా అంటున్నాడు రాజ్నాథ్ సింగ్ గారు. కూడా ఒక మించి ఏం మాట్లాడాడు, పిఓకే ఎట్లాగో మనదే కానీ సింధును కూడా స్వాధీనం చేసుకుంటా ఉన్నాడు. అంటే ఇప్పుడు సింధు ఎట్లా ఉంటుంది, గుజరాత్ పక్కన ఉంటుంది, గుజరాత్ రాష్ట్రాన్ని ఆనుకొని ఉంటది. పైకి వస్తే పంజాబ్ మన 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 పంజాబ్ రాష్ట్రానికి ఆనుకోనేమో పంజాబ్ ప్రావిన్స్ ఉంటది. ఈ 2 ప్రావిన్సుల నుంచే మొత్తం పాకిస్తాన్ నాయకత్వం అంతా అక్కడి నుంచి వచ్చింది. చూడండి, పంజాబ్ లేకపోతే సింధ్. అంటే సార్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, అంటే గతంలో జమ్మూ కాశ్మీర్ అంటే ఒక రావణ కష్టం మనకు తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారాయి, చక్కబడ్డాయి, అత్యద్భుతంగా ఉంటున్నాయి. అంటే ఇంకా బెటర్ లైఫ్ అవుతోంది అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలది. కానీ దానికి సంబంధించి సాయుధ పోరాటం అక్కడ ఏం సమస్య పోలేదు. ఈ వాదనలన్నీ తప్పు అండ్ వివాదం ఇంకా తీవ్రతరం అవుతోంది. ఈ హెచ్చరికను ఎలా తీసుకోవాలి సార్? అదే కదా, జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇవాళ కాదు, విభజన కాలం నుంచి కూడా ఓ రకంగా రావణ కష్టాలు రగులుతూనే ఉన్నది. జమ్మూ కాశ్మీర్ మా సొంతం అంటున్నారు. కానీ జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు మారిపోయినాయి. అంతేందుకు పిఓకేలో రమణ గారు పిఓకేలో కూడా పరిస్థితులు మారిపోయినాయి. పిఓకే వాళ్ళు ఇండియాలో కలుస్తామంటున్నారు. పిఓకే మన పక్కనే ఆనుకొని ఉంది అనుకోండి, అది మన మ్యాప్ లో చూపించుకునేది. అది విడిచిపెట్టి బెలూచిస్తాన్ వాళ్ళు కూడా మనకు కలుస్తా ఉంటున్నారు కదా. మా ప్రధాని మోడీ అని వాళ్ళు నినదించాలి కూడా. చూసాం కదా, ఏమాత్రం కొంచెం మనం కనుక విదేశీ భూభాగాన్ని ఆక్రమించుకుంటా అనే ఒక్క విధానం మార్చుకుంటే, మనం గతంలో కొన్ని విధానాలు పాటిస్తున్నాం. ఎందుకంటే మనం పంచశీల సూత్రాల నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా కూడా వేరే వాళ్ళ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోవద్దని, సామ్రాజ్యవాదంతో వేరే దేశాల చిన్న భూభాగాన్ని కబడించొద్దని మనం అని ఒప్పదాన్ని మనంతా మనం చేతులు కట్టేసుకొని కూర్చున్నాం. దాంతో పాటు ఉగ్రవాద చర్యలను వాళ్ళు చేస్తే మనం చేయొద్దని, భూమా ఆక్రమణ చేయొద్దని, వాటి సార్వభౌమతను కాపాడుతామని మనం మొదటి నో ఫస్ట్ యూజ్ కూడా. మనం ఏదైతే అణ్వాయుధాలను మనది ఎంత శక్తివంతమైన అణ్వాయుధాలున్నా కూడా నో ఫస్ట్ యూజ్ అనే సిద్ధాంతం పాటిస్తున్నాం. అలిన విదేశాంగ విధానం పాటిస్తున్నాం. ఇవన్నీ కూడా చేతకాంతం అనుకుంటున్నారు. వాళ్ళ సమస్య అక్కడ వస్తుంది. కనుక దెబ్బ తీస్తే నా ఉద్దేశం ఏంటంటే చచ్చేదాకా కొట్టాలంటున్నాడు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఇట్లా అప్పుడప్పుడు కయ్యం పెట్టుకుంటే గెలిగించుకుంటుంటే ప్రతిసారి కూడా మనం క్షమించి విడిచిపెడుతుంటే సమస్య అదే వస్తున్నది. మరి మోడీ గారి హయాంలోనైనా ఇప్పుడైనా రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి హయాంలోనైనా కానీ ఒకసారి పాకిస్తాన్ పిఓకేని స్వాధీనం చేసుకుంటే కొన్ని సమస్యల పరిష్కారం వస్తుంటున్నారు. ఎందుకంటే ప్రజలు కోరుకుంటారు. మీరు అన్నది ఇప్పుడు ఏదైతే కాశ్మీర్ లో కూడా చాలా శాంతి నెలకొన్నది. అంటే మన కేంద్రపాలిత ప్రాంతాలు చేసినాక బ్రహ్మాండంగా ఎన్నికలు జరుపుకున్నాం మన జమ్మూ కాశ్మీర్ లో, చూసినాం కదా, ముఖ్యమంత్రి వచ్చారు. కానీ ఎప్పుడైతే పేదరికం ఉంటుందో అక్కడ తీవ్రవాదం ఉంటుంది. లష్కర్ తయ్యబా నేత రవూఫ్ పిచ్చి ప్రేలాపనలన్నీ పేలుతున్నాడు. భారత సైనిక శక్తిపై కూడా నోరు పారేసుకుంటున్నాడు. రఫేల్ యుద్ధ విమానాలు కావచ్చు, S-400 గగనతల రక్షణ వ్యవస్థలు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా అసమర్థమైనవిగా కూడా అభివర్ణిస్తున్నాడు. ఢిల్లీని పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తానంటున్నాడు. అంటే చాలా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేస్తున్నాడు. దీనిపై మనం చర్చిస్తూ ఉన్నాం. మనకు విశ్లేషణ అందిస్తూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. సార్, ఓవరాల్గా చూస్తే కనుక మన సైనిక పాటవంపై వాగడాన్ని ఎలా చూడొచ్చు? అంటే రఫేల్ యుద్ధ విమానాలు, S-400 ఇవన్నీ కూడా, ఈ డ్రోన్లు కానీ వ్యవస్థలన్నీ కూడా చాలా అసమర్థమైనవి అంటున్నాడు. అంటే కావాలని రెచ్చగొట్టి మనం ఏదైనా చేస్తామేమో దానికి ప్రతిగా చేద్దామని చూసేటువంటి చూపులు అంటారా ఇవి? ఎట్లా చూడాలి దీన్ని? మరోసారి యుద్ధం రావాలని కోరుకుంటారు.
ఉమ్, యుద్ధకాంక్ష ఉన్నవాడు ఈ పని చేస్తారు అంటే ఎప్పుడు కూడా చేతగానే వాడికే మాటలేకపోతారు అవును అవునండి. చూస్తున్నాం కదా. రెండోది ఏంటంటే మనకు అటుపక్క బెలూచిస్తాన్ కొంచెం మనకు సైగ చేస్తే చాలు వాడు దాడి చేయడం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఉమ్, చాలాసార్లు అధికారులు కిడ్నాప్ చేశారు, రైలును మాయం చేశారు, చాలా చూశాం కదా మనం. కనుక మనం చాలా వరకు మోరల్స్ కట్టుబడి ఉంటున్నాం, వాళ్ళకి ఏ మోరల్స్ లేవు. అందుకనే వాళ్ళు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారంటే మాట యుద్ధం చేస్తున్నారు. అంటే ప్రతిసారి కూడా మేము ఉన్నామని నిరూపించుకోవడానికి పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఢిల్లీని పెళ్లి కూతురుగా మార్చడం అనే ఆ మాట కానీ, S-400 సంగతి వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు పిల్లకాకి ఏం తెలుసు, ఉండేది దెబ్బ ఉండేది అన్నట్టు దెబ్బ. మన S-400 విషయం చూశారు కదా, ఇంకా బుద్ధి రావడం లేదా. అందుకని మనం అమెరికా ఇప్పుడు 5G ఆయుధాలను వాళ్ళకి అందించింది. ఒక రకంగా చెప్పాలంటే క్షిపణి వ్యవస్థలో ఇప్పుడు 5G కాలం నడుస్తున్నది. ఉమ్, అమెరికా అందించిన 5G తోని విరవిగుడు అంటున్నాను. ఇటుపక్క రష్యాతో కూడా మనం మొన్ననే పుతిన్ గారు మన భారతదేశానికి వచ్చారు, ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నాం. దానిలో భాగంగానే మనం 5G ఆయుధాలు మనకు కూడా కావాలని కోరినాం. దాన్ని మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్నట్టు మన దగ్గర సాంకేతికంగా తయారు చేస్తామని మనం రష్యాతో ఒప్పందం తీసుకున్నాం. రష్యాతో ప్రధానంగా ఇది కూడా ఒక కీలకమైన అంశం. పాకిస్తాన్ పెట్టిపోవడానికి రష్యాతోని ఇటీవల మనం రక్షణ విషయంలో కానీ, ఎగుమతులు దిగుమతుల విషయంలో కానీ, ముఖ్యంగా వాణిజ్య విషయంలో కానీ, మనకు ఏదైతే ఇంధన విషయంలో కానీ మంచి ఒప్పందాలు కుదిరినాయి కనుక ఇటువంటివి కూడా కంటకింపుగా మారుతున్నాయి వాళ్ళక్కడ. ఎప్పుడైనా సరే మీకు రష్యా అండగా ఉన్నంత కాలం మనం ఈ ఆయుధాల పరంగా చూస్తే మనం బీట్ చేయలేని పరిస్థితి పాకిస్తాన్ కు. అమెరికా ఆయుధాలు సప్లై చేసినా ఇది అమెరికా ఇప్పుడు రూట్ మార్చింది పాకిస్తాన్. మొన్న ఆపరేషన్ సింధూర్ లో చూస్తుంటే మీకు చైనా ఆయుధాలు తుస్సుమని పేలిపోయినాయి కదా, చూసినాం కదా. అవునండి అంటే అవునండి. పేలవంగా పేలినాయి. కనుక ఇప్పుడు చైనా ఆయుధాల మీద, చైనా మారంటాం కానీ చైనా ఆయుధాల మీద నమ్మకం లేక ఇప్పుడు అమెరికాతోని ఆయుధాలు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నది. మొన్నటికి మొన్న $1 బిలియన్ ఏదైతే మన ఒప్పందం ఉందో ఆ ప్రపంచ బ్యాంక్ ఇచ్చిందో అవన్నీ కూడా 100% వీళ్ళే పట్టుకున్నారు, అమెరికా వాళ్ళే. ఆ రుణం మంజూరు చేశారు. ఆ రుణం నుంచి ఇప్పుడు బ్యాంకులో కదా మనం రుణం మంజూరు అయితే పాత బాకీ కింద పట్టుకున్నట్టు ఆయుధాల బాకీ కింద వాళ్ళు పట్టేసుకున్నారు, మళ్ళీ కొత్త ఆయుధాలు ఇస్తున్నారు. ఆయుధ బేహారైన అమెరికా అండ చూసుకొనే ఇవాళ పాకిస్తాన్ బెటర్ అయిపోతుంది. దానికి ముఖ్యంగా ప్రజలు కూడా దానికి సిద్ధంగా లేరు. ప్రజలు సిద్ధంగా కావాలి. ముఖ్యంగా పంజాబ్, సింధు ప్రజలు మారితే ఇస్లామాబాద్ మారుతారు. అవునండి. ప్రజల మండలి తీవ్రవాదం ఎప్పుడు ఉండదు. కనుక ఇప్పుడు బెలూచిస్తాన్ చేదారిపోతుంది. అటు పక్కన పఖ్తుస్తాన్, అటు పక్కన మాకు జమ్మూ కాశ్మీర్ పైకి ఆక్రమిత కాశ్మీర్ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ బాటలో ఉన్న 2-3 జిల్లాలు కూడా తిరగబడుతున్నాయి. ఇవన్నీ వాళ్ళకు అంటే వాళ్ళు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఇప్పుడు మన పాకిస్తాన్ మీద మన పాకిస్తాన్ మన ఇండియా మీద ఏడుస్తున్నది అంటున్నాడు. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పటికీ మనం అండ్ సార్ ఆఫ్ఘనిస్తాన్ చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్పండి చెప్పండి. సార్. ఇప్పుడు అల్టిమేట్ థింగ్ ఏంటంటే, అంటే ఇంక ఇది ఎంత అతిశయోక్తి అంటే ఇప్పుడు నేను చెప్పానంటే మీరే పడిపడిన అవుతారు. మన భారత వైమానిక దళం అట పాక్ గగనతలంలోకి కనీసం ప్రవేశించే ధైర్యం చేయదంటున్నాడు. అంటే ఏమిటి సార్ ఇది? అంటే ఎట్లా చూడాలి ఈ విషయాన్ని అసలు? రమణ గారు లాహోర్ దాకా తరిమి కొడితే దిక్కు లేదు కదా. 71 అదే జరిగింది. ఎగ్జాక్ట్లీ సార్, దట్స్ వాట్, అందుకే అంటున్నాను. బంగ్లాదేశ్ ని మనకు వద్దు అనుకొని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించడం, మొట్టమొదటి గుర్తించింది మన బంగ్లాదేశ్ విముక్తి సందర్భం చూసుకుంటే. వాళ్ళు కూడా ఏం చేశారు, 2 ఏళ్లలో పాపం మన ముజిబుర్ రెహమాన్ చంపేశారు. ఇవాళ మొన్నటి దాకా ఉన్న హసీనాను వెళ్ళగొట్టారు, చూసాం మనం. అవును అవును. మహమ్మద్ యూనస్ కూడా ఇప్పుడు మనకి ఏదైతే తీవ్రవాద భాష వీళ్ళే మాట్లాడతలేదు, మహమ్మద్ యూనస్ కూడా చాలా దుర్మార్గమైన భాషను మాట్లాడుతున్నారు. ఆయన మ్యాప్ లో మన ఈశాన్య భారతదేశాన్ని మొత్తం బంగ్లాదేశ్ లో చూపించుకున్న సందర్భం కూడా చూసినాం కదా. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే అటు పక్క బంగ్లాదేశ్ మన చైనా అండ చూసుకోండి, అటు పక్క పాకిస్తాన్ ఏమో అమెరికా అండ చూసుకొని బెటర్ అయిపోతున్నారు. ఇరుపక్కల మనకు ఓ రకంగా చెప్పాలంటే అట్లాగే మన చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా మన సహాయం తీసుకుంటున్నారు. చూసాం కదా మొన్నటికి మొన్న అది అపకారికి ఉపకారం చేయమన్నట్టు మనకు శ్రీలంక చేసిన అపకారానికి మొన్నటికి మొన్న వాళ్ళ పెద్ద ఎత్తున సునామీ వస్తే మనమే కదా ఆదుకునేది. ఏ చైనా వాడు ఆదుకునేది వాళ్ళు చెప్పండి, మనమే కదా ఆదుకునేది. అట్లాగే మాల్దీవ్స్ వాడు కూడా తోకజాడించి ఆఖరికి వాణిజ్యవంత నాశనం అయిపోతే చైనా ఏమాత్రం ఆదుకోని పరిస్థితి వస్తే మళ్ళీ మన కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది కదా. అందుకని నేపాల్ లాంటి దేశం కూడా మనం తృణీకరించి మళ్ళీ మొదలుకు వచ్చింది కదా. ఇవాళ వాణిజ్య ఒప్పందాలు వాళ్ళు కుదుర్చుకుంటున్నది. భూటాన్ సంగతి సరే. నేనేమంటున్నానంటే ఈ మొత్తం ఎపిసోడ్లలో పాకిస్తాన్ మనకు పెద్ద పక్కల బల్యంగా తయారు కావడానికి అక్కడ పేదరికం అంటున్నాండి. వాళ్ళ గోదావరి పిండి 500 రూపాయల కిలో, టమాటాలు 600 రూపాయల కిలో అయినా సరే ప్రజలు భరిస్తున్నారు. అంటే నిజంగానే మనలాంటి దేశంలో అయితే అటువంటి పరిస్థితి విప్లవం వస్తుందా రాదంటారా? అసలు చాలా నేపాల్లో జరిగింది, బంగ్లాదేశ్ లో జరిగిందో, శ్రీలంక జరిగిందో, పాకిస్తాన్ ఎందుకు జరగలేదంటే ఈ మతోన్మాదం మించిన దుర్మార్గమైన ఒక మత్తు మంది ఇంకోటి. ఎందుకంటే మార్క్స్ ఏనాడు అన్నాడు, కార్ల్ మార్క్స్, మతం మత్తు మంది అని. నేనేమంటున్నానంటే ఇక్కడ పాకిస్తాన్ లో ప్రజలు మారకపోతే
పాకిస్తాన్ ఇంకా కురారిపోతా అక్కడ. హ్మ్. వాళ్ళ లగ్జరీ చూసుకుంటే ఏ రకం చూసుకున్నా కూడా వాళ్ళు అసలు ఏ ఏ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధాని బతకనిచ్చిండ్రా, అధ్యక్షుని బతకనిచ్చిండ్రా చూస్తున్నాం కదా. ముషరాఫ్ లాంటి తీవ్రంగా సైన్యాధ్యక్షుడి నుంచి అధ్యక్షుడైన వాడిని పడదోశారు కదా. అంతకన్నా ఏం హ్మ్. కావాలి అంటే అంతిమంగా ఉగ్రవాదులు ఏం చేస్తారంటే సైన్యాన్ని తమ చేతిలో ఉంచుకొని సైన్యం ద్వారా వీళ్ళను ఒక్క అధ్యక్షుడు గాని ఒక ప్రధానమంత్రి 5 ఏళ్ళు పూర్తిగా ఇంతవరకు పదవిలో ఉండలేదు పాకిస్తాన్ అధ్యక్షుడిగా గాని ప్రధానమంత్రిగా. ఎందుకు ఎప్పుడు రీషఫల్ చేస్తుంటారు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఏమైందంటే సైనిక శక్తి మధ్యన అటు ఆ తీవ్రవాదులు ఏమో అఫీషియల్ కాదు కనుక తీవ్రవాదులకు ఇటు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మధ్యన ఒక రకం చెప్పాలంటే వీళ్ళు వారధిగా ఉండి అటు తీవ్రవాదులను సంతృప్తి పరుస్తున్నారు, ఇటు పక్క వీళ్ళనేమో నీరు కారుస్తున్నారు. చూసాం అవును కదా సార్. అవును చీకటి సార్. కాదు వాళ్ళ మంచి స్పోర్ట్స్ మెన్ ఒక రకం చెప్పాలంటే మన అండ్ సార్ భారతదేశం మిత్రులు ఎస్ సార్, మన ఎస్ సార్. సార్ ఒక ఒక బిలియన్ డాలర్ల ప్రశ్న ఏమిటంటే $1 బిలియన్ ప్రశ్న ఏమిటంటే అసలు అణ్వాయుధాలు ఉన్నాయా పాకిస్తాన్ దగ్గర? అంటే అన్ని విషయాల్లోనూ డాంబికాలు పలుకుతున్నటువంటి పాకిస్తాన్లో అణ్వాయుధాలు ఉన్నాయన్నది నిజమైతే ఇస్లామిక్ దేశాల్లో చూసుకుంటే కనుక పాక్ దగ్గర మాత్రమే అసలు సిసలైన అణ్వాయుధాలు ఉన్నాయంటున్నాడు అతను. అంటే దీన్ని ఎలా విశ్లేషించాలి సార్? ఏం చెప్తారు? అదే అన్న నవ్విపోదురు కదా నాకేటి సిగ్గు అన్నట్టు అసలే అనమాట మా దగ్గర అంటే మరి అమెరికా దగ్గర ఉన్నాయి ఏంటి అట కాదా. హ్మ్. అంటే అమెరికా దగ్గర ఉన్నవి భూప్రపంచాన్ని 35 సార్లు నుంచి 40 సార్లు నాశనం చేసే శక్తి ఒక్క అమెరికాది. మొత్తం 100 అణ్వాయుధాలు ఉంటే దాదాపు 70-75 దాకా ఒక్క అమెరికా మధ్యనే ఉంది. మిగతా రష్యా చైనా మధ్య ఉంది. మిగతా 9-10 దేశాలు ఏదైతే 12 దేశాల్లో మన అఫీషియల్ గా పాకిస్తాన్ కూడా అఫీషియల్ గా తయారు చేసింది అంటుంది. కానీ అక్కడ ఉన్న వాటిని మిగతా అసలైన ఆయుధాలు అంటే ఏమంటారు? ఇప్పుడంటే అమెరికా దగ్గర ఈ రష్యా దగ్గర ఈ చైనా దగ్గర మన దగ్గర ఏం పనికిరావనంటే కదా కాదు. అంటే హాస్యాస్పదం అంటున్నట్టు ఎవడు కూడా డాంబికాలు పేడుకుంటాయి ఏం లేని వాడే డాంబికాలు మాట్లాడతారు. అబద్ధాలు కూడా ఏం చెప్తారు అంటే తమ దగ్గర అంటే దేని శక్తి ఉంది ఒక రకంగా భయపెట్టడం అంటారా, లేకపోతే ఎట్లా అది? భయపెట్టడమే అది. అమెరికా భయపెట్టడం కాదు, రష్యా అమెరికా కూడా మన పాకిస్తాన్ భయపెట్టడం. అమెరికా లాంటి దేశం కూడా భయపెట్టింది మనం చూసాం కదా. వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, వాళ్ళు ప్రయోగిస్తే కష్టం మీకే నష్టం అని చెప్పి అమెరికా హెచ్చరించే అణ్వాయుధాలు వాడకుండా నేనే సంధి కుదిర్చాను, నేనే ఆపరేషన్ సింధు ఆపానని చెప్తున్నాడు కదా ఎవరు ట్రంప్. 12 సార్లు కాదు 100 సార్లు అంటున్నాడు. మనం ధైర్యంగా నువ్వు అనలేదని సంగతిని ట్రంప్ పేరు ఎత్తినంత వరకు మోడీ గారు మాట్లాడలేదు. ఒక పెద్ద డ్రాబ్యాక్ మనకు అంటున్నారు. ఇప్పటిదాకా జోవాన్స్ పేరు ఎత్తారు, ఆయన ఫోన్ చేశారని చెప్పారు, కానీ ట్రంప్ ఆపలేదు ఆ మాట అంటలేడు. ఎవరి జోక్యము లేదు అనడం వేరు, ట్రంప్ ఆపలేదు యుద్ధాన్ని అని చెప్పడం వేరు కదా. ఆ మాట ఎందుకని లేకపోతుంది సమస్య. అట్లాగే ఈ మధ్యన ఇంకొక విచిత్రం కూడా జరిగింది. ఇప్పటిదాకా ట్రంపే మన ప్రధానమంత్రికి ఫోన్ చేసేవాడు చాలాసార్లు. ఎప్పుడే అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో గాని, ఇతరత్ర ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో గాని, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో వచ్చినప్పుడు మనం మధ్యవర్తిగా ఉండమని కోరింది ట్రంప్ కదా. మొన్న విచిత్రం ఏంటంటే మన మోడీయే ట్రంప్ తో మాట్లాడు, ఫస్ట్ టైం ఫోన్ చేసి మాట్లాడు ఇక్కడి నుంచి హాట్ లైన్ లో కదా. అట్లా చూస్తే అర్థమైంది అంటే మళ్ళీ ద్రోహం చేసిన వాటితోనే స్నేహాస్తం ఎందుకు అందిస్తున్నారు అనే మాట కూడా వస్తుంది. మోడీ మీద ఆ విమర్శ కూడా ఉంది అంటున్నాను. ఎందుకంటే మనకు మొన్నటికి మనం పుతిన్ తో ఒప్పందాన్ని కుదుర్చుకొని చేస్తే పుతిన్ ఏం బాధపడాడు, ట్రంప్ లాగా తొందరపడేవాడు కాదు. ఎందుకంటే పుతిన్ గత 25 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు. వచ్చే ఇంకా 5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉంటారు. 24 ఎన్నికైంది కానీ 30 దాకా వాళ్ళు 6 ఏళ్ళు వాళ్ళకి పదవి కాలం. ఈ అంటే 3 ప్రధానమంత్రులు దగ్గరగా చూసిండు ఆయన పుతిన్. మన ప్రధానమంత్రులు మొదలుగా మనకు వాజ్పేయి గారిని చూశారు, ఆ తర్వాత మన మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు, ఇప్పుడు 11 ఏళ్ళు 12 ఏళ్ళు మోడీని చూస్తున్నారు. 3 ప్రధానమంత్రులను దగ్గరగా చూసి భారతదేశం పట్ల ఒక మిత్ర దేశంగా ఉన్న రష్యా లాంటి దేశాన్ని సంతృప్తిపరచడానికి అవసరం లేదు. వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు, మన సంబంధాలు బాగుంది. కానీ దీన్ని విడిచిపెట్టి మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ఫోన్ ఎందుకు చేశారు అనేది కూడా $1 మిలియన్ ప్రశ్న. ఏదైనా సరే ఇవాళ పాకిస్తాన్ నుంచి ఏం సంబంధం లేదు, వాడు తీవ్రవాది కాదు కేవలం పౌరుడే అని వాడు బుకాయిస్తున్నా కూడా లష్కరే తోయిబాకు అసలు అత్యంత సన్నిహితుడు. వాళ్ళు మాట్లాడే మాట ప్రతిది కూడా మనకు వాళ్ళ అనుమతి లేకుండా మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ఒక్కటి ఏంటంటే మనం చేయాల్సిన పని, మొన్న కదా తీవ్రవాద స్థావరాల మీద మనం దాడి చేసి ఎట్లా కొట్టించడం, మరొకసారి యుద్ధానికి కాలు దొవుతున్నారా అని మాత్రం నాకు అనిపిస్తుంది పాకిస్తాన్. ఎస్ సార్. అండ్ సార్ మరో విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ వర్గాలు అంటే భారత ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నటువంటి కొన్ని విషయాలను చూస్తే కనుక అంటే ముఖ్యంగా ఇండియాకు బోర్డర్లో ఉన్నటువంటి నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వాటి సరిహద్దుల్లో కొన్ని కిలోమీటర్ల దూరంలో కొన్ని ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేయడానికి కూడా కుట్రలు పన్నుతోంది పాకిస్తాన్ అనేది కూడా ఒక ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక సార్. అంటే ఇంత ధైర్యం చేస్తున్నారంటారా? ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దామనే ఆలోచనలో ఉందంటారా పాకిస్తాన్?
అంటే ఇప్పుడు వాళ్ళ ప్రాణానికి నా ఉద్దేశం నుంచి నేపాల్ భూటాన్ కన్నా, ఎందుకంటే పైన మంగోలియా ఉంటుంది, మన పైన టిబెట్ ఉంటుంది కనుక అది ఎవరు అధీనంలో ఉంటుంది? చైనా వాళ్ళ అధీనంలో ఉంది కనుక అక్కడికి అంటే చైనా ఇప్పుడు డైరెక్ట్ యుద్ధం చేసింది ఒకటే ఒకసారి, కేవలం 62లో మాత్రమే చైనా డైరెక్ట్ మనతో యుద్ధం చేసింది. ఇప్పటిదాకా డైరెక్ట్ యుద్ధంలో ఎప్పుడు పాల్గొనలే. పాకిస్తాన్ దాడి చేసిన ప్రతిసారి కూడా పాకిస్తాన్ కి ఆయుధాలు సప్లై చేసింది అమెరికా లాగానే, కానీ డైరెక్ట్ గా మనం ఈ యుద్ధం ప్రకటించేది చైనా ఎప్పుడు దిగలేదు. Yes, sir. కానీ ఇప్పుడు ఏమైంది, చైనా ప్రోత్బలంతో మనకు పెద్ద పెద్ద సంకటము, పెద్ద ప్రమాదం ఎక్కడి నుంచి ఉందంటే బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి ఉన్నారు. చూస్తున్నారు కదా మీరు. Yes. బంగ్లాదేశ్ లో ఒకటేమో మన ఏమంటారు దాన్ని, మన రోహింగ్యాలను లేకుంటే బంగ్లాదేశీయులను మన అక్రమంగా మన దేశంలో ప్రవేశపెట్టడం. నేను అదే చెప్తున్నాను, సార్లో ఈసారి ఎందుకు వ్యతిరేకిస్తుంది వాళ్ళ మమతా బెనర్జీ లాంటిదంటే వాళ్ళ దేశద్రోహులు వీళ్ళందరూ అంటున్నాను. ఎందుకంటే 1 కోటి మంది దొంగ ఓటర్లు, విదేశీ ఓటర్లు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నారు. మనం ఉన్న 7 కోట్ల ఓటర్లలో 1 కోటి ఓటర్లు ఉన్నారు. అంటే ఇప్పుడు సర్ను వ్యతిరేకించే రాష్ట్రాలు ఏంటి, సరిహద్దు రాష్ట్రం కనుక దాని మీద ఖచ్చితంగా కేంద్ర భద్రతా వ్యవస్థ, ముఖ్యంగా హోంశాఖ గట్టి చర్య తీసుకోవాలంటున్నాను. నిన్నగాక మొన్న మన అంతర్గత శత్రువులను ఓడించిన పెద్ద సమస్య అవుతుంది రమణ గారు. ఎట్లా అంటే ఇప్పుడు వంట పాత్రలతో సిద్ధంగా ఉండండి, బీజేపీ వాళ్ళు వస్తే తరిమి కొట్టండి అంటుంది. అసలు సర్లో ఎవరు వస్తారు? ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ మన దానిలో ఎవరు వస్తారు? బిఎల్ఓస్ వస్తారు. బిఎల్ఓస్ ఎవరు? అంగన్వాడీ షూర్ సార్. టీచర్, సార్ సార్ మనకి సమయం కూడా ఎంత లేదు, క్లుప్తంగా ఒక్క ముక్క చెప్పండి సార్. యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ అబ్దుల్ రవూఫ్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఏమైనా జోక్యం చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తోందంటారా? చేసుకుంటాయా? పనికిరాని సంస్థ 80 ఏళ్ళ వృద్ధురాలు అయిపోయింది ఐక్యరాజ్య సమితి. అందుకని కొత్త వ్యవస్థ కావాలి. ప్రపంచాన్ని అన్ని దేశాలను మనం సంభాళించుకొని అన్ని దేశాలను చెక్ పెట్టే ఒక వ్యవస్థ కొత్తది రావాల్సిందే. ఇప్పటికే కొన్ని వ్యవస్థలు G20, G7 ఇవన్నీ ఉన్నాయి. కొత్తగా ఆనాడు నానాజాతి సమితి విఫలమైతే ఐక్యరాజ్య సమితి ఎట్లా పుట్టుకొచ్చిందో ఐక్యరాజ్య సమితి కూడా ఏ యుద్ధాలు ఆపలేకపోతుంది కనుక కొత్తగా ఒక వ్యవస్థ రావాల్సిందే. భద్రతా మండలిలో మన భారత ప్రాతినిధ్యం వచ్చేదాకా ఈ సమస్య ఇట్లాగే జరుగుతుందని నేను. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది వాళ్ళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.